నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇలా ఇప్పుడు పోతున్నా, నేను చెప్పినా కదా ఆల్రెడీ టాటూ వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు అక్కడికే పోతున్నా టాటూ ఏపీనికే విత్ వినయ్ ద రాక్ స్టార్. సో పోతా తినలేదు నేను, ఇంకా ఏం తినలేదు. వర్కౌట్ అయిపోయింది కానీ ఇంకా ఏం తినలేదు. ఓవర్ నేనా స్నానం చేసి అది ఏమో నాకు టైం అట్లా తినేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పోతే మనం తినేసి పోదాం టాటూ దగ్గరికి, పోయి వేయించుకొని ఇక తదుపరి కర్తవ్యాలు ఏందో చూద్దాం. తిండ్రా అంటే నాటకాలు దగ్గర స్కూల్తో నాకు ముక్క తింటుండు. ఏమైందిరా అంటే కడుపుతో ఉన్నారా అంటుండు. మన రీసెంట్ ఒక పాట వచ్చింది విన్నారు కదా, ఏమని పోతా పైసలన్నీ పట్టుకపోతావారా అని చెప్పి. ఆ పాటను చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్ని బట్టలు కొనుక్కుందాం, పైసలు ఉన్నాయి కదా ఏం చేస్తావా అని చెప్పి బట్టలు కొన్నాను. 7,000 షాపింగ్ చేసాడు. ఓన్లీ ప్యాంట్ నీకు గుద్దా ఎవడు తక్కువడు కాడు అంటే చెప్పిన తెలుసులేమో అప్పుడు చెప్పినా కదా, జర కొంచెం ఫ్యాషన్ పైన ఫోకస్ పెడదాం, జర బట్టలు మంచిగా వేసుకుందాం అని చెప్పి. బయటికి పోతే నలుగురు చూస్తారని చెప్పి అన్నానేమో. ఇగో నైకి, డుకాటి, ఇదేంద్రా జానీ వాకరా, సారీ వాళ్ళ ఫోటో. సో మనోడు 7,000 షాపింగ్ చేసాడు. ఇక్కడ కెమెరా పెట్టి ఇక్కడ ఇటు పెట్టరా, బ్యాక్ కెమెరా పెట్టాను నేను చేసిన. సో గాయ్స్ 20,000 బిల్ అయింది. సో చెక్ రాసేస్తున్నాం వాళ్ళకి. వెస్ట్ సైడ్ ఎప్పుడు వచ్చినా మెంగా పడుతుంది నాకు. 7,000 బిల్ అయింది. లాస్ట్ టైం 8,000 అయింది, ఇప్పుడు 7,000 అయింది. సో వెస్ట్ సైడ్ ఇప్పటి నుంచి రావద్దండి సార్. వెస్ట్ సైడ్లో నువ్వు పనిచేసి ఉంటే వాళ్ళకు కూడా ఉంటుందంట. ఈమెను అడిగిన ఇక్కడ కౌంటర్ దగ్గర, మీకు డిస్కౌంట్ వస్తాయండి, వస్తాయన్నారు. సో నాకు ఇవ్వచ్చు కదా అండి, అది లిమిటెడ్ ఉంటుంది, ఎప్పుడు నీకు రాదు అసలు. ఇట్లా ఫోన్లే మీరు ఎట్లా ఆడవాళ్ళు మాకు ఇయర్లు కాదు, ఇక ఆడవాళ్ళు అంటే లేకి ఎవడు వేసుకుంటాడు రా ఈడు తప్ప వేసుకో. బ్యాడ్ టేస్ట్, సచ్ ఎ బ్యాడ్ టేస్ట్ గా, సచ్ ఎ బ్యాడ్ టేస్ట్. ఈ చార్మా కాడికి పోతే 100 రూపాయలు దొరుకుతుంది ఒకటి. ఈడ అడుగుతాడు 1000 రూపాయలు అంటాడు. క్యా సుందర్ హెయిర్ అయితే రా బాయ్, క్యా స్మార్ట్ హెయిర్ అయితే రే బాయ్. అవి నువ్వు పడతావురా. సరే ఏమన్నావు? లంజా కథన్ हमसे पंगा अच्छे अच्छों कर दिए नंगा. हमसे पंगा अच्छे अच्छों तू कर दिया नंगा. तो బాయ్ అప్పుడు అరే ఏసీ దీనికి వస్తుంది కదా, సుర్ర అంటదంట వాడ ఏం కదా. సో గాయ్స్ ఇప్పుడు మేము పోతున్నాం ద బెస్ట్ టాటూయిస్ట్ ఇన్ ద టౌన్, వారియర్ టాటూస్, ద సిద్ధార్థ్ నేత దగ్గరికి పోతున్నాం. పోయి ఒక ఏమంటారు, మన బ్యాగ్ ఇచ్చేసి ఒక గంట వండుకుంటే వేసేస్తాడు. ఇది టాటూ గంట 2 గంట కూడా కాదు, ఎక్కువ అవుతుంది. ఇంకా ఈ దానికి ఆయన 3-4 గంటగా తీసుకున్నప్పుడు మెల్లగా వేసి విధానంగా. సో మళ్ళీ అది డబల్ కోటింగ్ వేసి అది చేసి ఇచ్చేసి వాటికి టైం పడుతుంది. సో లేచి నాకు పని పాడినాను కూడా, ఇంక పని లేదు నాకు పని లేదు. తెచ్చుకో ఇదే అనమాట టిప్స్ అండ్ టిప్స్. లోపల ఉంటాడు మన అన్న, పెద్దన్న సిద్ధార్థ్ నేత. చుక్ అంటుంది సిద్ధార్థ్ నేత. నడుస్తుంది ప్రాసెస్, నడుస్తుంది. కాగానే అంటించేద్దాం. నెక్స్ట్ బాగుంది వినయగా అట్నే వేపిస్తుంటాడు. కాకపోతే
మామూలు ఫ్లాట్ ఉంటుంది, మామూలు ఫ్లాట్ ఉంది, కొంచెం ఎత్తుగా ఉన్నాయి, మామూలు ఫ్లాట్ ఉంటుంది. జస్ట్ కొంచెం వేపిస్తాడు. ఏపీవా ఏపీ అంటే ఇప్పుడే వేపేసాయి. ఇది వేయించుకోరా ఇట్లా, నేను కొడతా ఏపీ. ఇది ఈ ఫింగర్ ప్రింట్స్ ఏమో, ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ పెట్టి ఇది వచ్చేసి సిగ్నేచర్ టాటూ. ఇదేవరు బ్రో, ఇది కిస్ ఎవరు వేయించుకోరు బ్రో? అంటే ఇప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కిస్ పెట్టించుకొని దాన్ని టాటూ వేసుకుంటారా? జస్ట్ నిబ్బా థింగ్స్. అట్లాంటి వాళ్ళు నీ దగ్గరికి వస్తే ఎట్లుంటది? వస్తారు బ్రో, వేసినా వేసినాయి కదరా. కాదు ఆన్లైనే కదా ఇవి ఆన్లైన్ కానీ సేమ్ టాటూ చేసినా నేను. అచ్చా అచ్చా. పాపం ఏడో శృతి అని రాపించుకోండి, అది నోట్లో మొట్ట పెట్టి దింగేస్తుంది, అది వేరే పట్టుకొని దింగేస్తుంది, అడే శృతి అని రాపించుకోండు. ఇతరా వారి ఈ శృతిలే కలిపేయాలరా ఏమన్నా చెప్పు. శృతిని కలిపేసాలి, అదే దీన్ని కలిపేసాలి. దీన్ని ఏమని పెడితే బాగుంటుంది? ఇంకోటి శృతి ఆలోచించి చూద్దాం. శృతి అంటే మ్యూజిక్ సంబంధించింది కదా, శృతి మ్యూజిక్ సంబంధించింది కదా శృతి అంటే. సో ఏదైనా మ్యూజిక్ తీసేసి పెట్టేసినాం అనుకో, శృతి దానికి సంబంధించింది అయిపోతుంది, అది కవర్ అయిపోతుంది అక్కడ. గోల్డెన్ పోయిరా మా ఇది ఇదో ఐటమ్ రా నాయన. ఈ అన్ని ఐటాలు అంటే ఇంకో ఐటమ్, ఇది ఈ చోరాలు పెట్టుకునేది. ఇటు చూడు, మరి ఏం తింటారా ఇంకి ఏంటరా ఇది? స్మైలీ పియర్సింగ్ అంటారు దాన్ని. స్మైలీ పియర్సింగ్ అంటే ఇట్లా స్మైల్ ఇచ్చినప్పుడు ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డాట్స్ హైలైట్ అవుతాయి స్మైల్ ఇచ్చినప్పుడు. ఓ మై గాడ్, భయానక్ ఉన్నాయి మొత్తం, భయానక్ ఉన్నాయి. మా అభయన్ ఉన్నాయి కానీ మా ఇవి మనకు కావాలి. బజరంగ్ బలి కానీ. ఓ దీస్ ఆర్ గుడ్ డివోషనల్. ఓకే డివోషనల్ అన్న, ఇది అన్నీ డివోషనల్ గేమ్ 2 పేపర్ పెట్టినావు ఇవన్నీ. అందరికి 2 ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. నేమ్ క్యాటలాగ్ మెమోరీస్. ఓకే మెమోరీస్. ఏది మండలాసా ఇట్లా మండలాస్ అంటే ఇవన్నీ మొడలాలు పెట్టేటట్టు. మండలాస్ అంటే ముగ్గు స్టైల్ అవి ఏమో హాఫ్ స్లీవ్స్ అంట. ఓకే చేతులకు ఇట్లా హాఫ్ స్లీవ్. కాకపోతే హెవీ అయిపోతుంది, చాలా హెవీ. 3 రోజులు పడుతుంది. ఇది అన్న ఇది అదే కదా, నిదేనా? నెక్ ఇది మరి కాదా? నా జియోమెట్రిక్ అది. అచ్చా మా ఎన్ని రోజులు వేసిరా నా ఇది? 3 days 3 days 15 days గ్యాప్ ఇచ్చేసి 15 daysకి ఒక సిట్టింగ్, అండ్ ఒక సిట్టింగ్ వచ్చేసి 10 to 10 hours. అని చేతికి గిట్లనే ఉంటుంది ఒకటి వచ్చగా సేమ్ గిట్లనే ఉంటుంది ఒకటి వచ్చగా చేతికి. నెక్స్ట్ ఇది వేయిస్తాను. ఈ పంత మొత్తం ఫుల్ బ్యాక్. ఇది వినేగా నీకు. ఇది చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి రా ఇలా. ఈ క్యాటలాగ్ మొత్తం ఓపెన్ చేసాక మనకు ఒక వీడియో, ఒక కంటెంట్ వీడియో వస్తుంది. అంతుంది ఇలా. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏం టాటూ వేయించుకోవాలని. సో నేను అన్ని టైప్స్ ఆఫ్ డిజైన్ పెట్టేసిన ఇలా. వాళ్ళకి చూసి వాళ్ళ థాట్ ఎట్లా వస్తుందో చూసి దాన్ని బట్టి నేను డిమాండింగ్ ఈ 2 కాళ్ళకి వేపించుకుంటే అని మొత్తం తమ్ముడు కనపడాడు. ఏడున్నాడు మొత్తం ఇట్లా దెబ్బ తాకిందంటే కవరింగ్. ఓకే ఓకే. ఇగో ఈ దెబ్బలు బొబ్బలు ఈ కుట్లు గిట్లు పడ్డాయంటే దాన్ని అన్నది పోరిదా అన్న? టాటూ ఆర్టిస్ట్ అయిపోతారు. 6 లీటర్ అలా గర్ల్ ఫ్రెండ్ సారీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చేయించేసిండు. ఫ్లవర్ కవర్ అప్ వేయించేసింది. అట్లా కవర్ అప్ టాటూస్ హార్ని రోజ్ వేసి పడేసింది. ఇంకా మంచిగా ఇట్లా తొడల మీద అసలు నేను టాటూ ఆర్టిస్ట్ అయిపోతారని మన నాకు నేర్పించేసాను. నాకు కూడా నేను చేసుకుంటా, కానీ ఓన్లీ ఫర్ గర్ల్స్. బాయ్స్కి గర్ల్స్కి వేస్తాడు అర్థం. బాయ్స్ ఫీల్ అవుతారా?
ఏ బాయ్స్ ఫీల్ అవసరం లేదురా, ఫీల్ అయిపోండి మీరు, ఫీల్ అయిపోండి. మీరు అమ్మాయిలకే ఇస్తా కానీ టాటోలు అది కూడా అనుకోరు. కాకపోతే ఇదేందా గమ్మతుంది. హీలింగ్ ప్రాసెస్ నార్మల్గా టాటో డల్ అవుతుంది. అచ్చా. బట్ ఈ ప్లేసెస్ ఏం తెలుసా, కొన్ని ప్లేసెస్ లలో టాటో ఉండదు. లైక్ ఇది లెగ్ పైన, ఇది ఫింగర్ పైన, ఇవి వేసినప్పుడు ఫ్రెష్ గా అనిపిస్తాయి. కొన్ని డేస్ తర్వాత ఇట్లా డల్ అయిపోతాయి ఫింగర్ పైన. ఓకే అదనమాట. సో ఇప్పుడు మనం మన టాటూ వేపిస్తాం. ఫోన్ వేస్తాం, మాట్లాడుతున్నాను. మీరు టాటూ ఆర్టిస్ట్ కావాలంటే ఫస్ట్ షేవింగ్ నేర్చుకోవాలి. చూడు ఎట్లా చేస్తున్నాను షేవింగ్. సో ఫస్ట్ మల్టీ టాక్ అంటాడు సిద్ధార్థ్ నేత. గోకినట్టే ఉందా? Head down. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాటూ షాప్కి వెళ్ళినా సరే మనం చూసుకోవాల్సింది మనకి యూజ్ చేస్తున్న నీడిల్స్ న్యూవా కాదా చూసుకోవాలి. ఏ టాటూ షాప్కి వెళ్ళినా అండ్ దానిపైన ఎక్స్పైరీ డేట్ ఇట్లా చూసుకోవాలి మనం. ఓకేనా? పోయి లాల్దర బోనాల పండుగ 50 రూపాయలకి ఇస్తాడు. ఆయనకు ఎయిడ్స్ బోర్డ్స్ ఉందనుకో, అది నీకు వస్తుంది. మళ్ళీ ఏం చేయకుండా ఎయిడ్స్ వస్తుంది నీ ఇష్టం. అంతే. నేకెడ్ న్యూటెల్లానా? నేకు న్యూటెల్లా అంట. ఒక వీడియో సజెస్ట్ చేసిన ఇందాక, నేకు న్యూటెల్లా. అందుకే బట్టలు ఇప్పిన తిన్నామని చెప్పి. నేకు న్యూటెల్ సంస్కారం లేదు నీకు. నేకుడ్ న్యూటెల్ అంటే నేకుడు వాళ్ళు ఇప్పేసే షర్ట్ ఇప్పేసే. అందుకే రా ఇప్పినా నేను షర్ట్ ఇది కాబట్టి ఇప్పినా. పేరుకి న్యాయం చేస్తుంది. నేకు న్యూటెల్లా ఈట్ నేకుడ్. మాట్లాడేదో మాట్లాడుతున్నావు కదా, కెమెరాకి మాట్లాడాలి నేర్చుకోవాలని టాటూ అయిపోయింది. టాటూ చూపిస్తా ఇప్పుడు. ఎలివేషన్ ఉండాలి. చేతులు స్టక్ అయిపోతుంది. వచ్చిందా? నువ్వు జరా స్ట్రైట్ తల స్ట్రైట్ రైట్ ఫోటో. విరిగిపోయింది ఇంత. అసలు ఏమంటారు, కదలకుండా ఒక దగ్గరనే తిని చాసారు. అంటే ఎప్పుడు కూర్చోలేదు, ఎప్పుడు ఒక దగ్గర అవుతుంది. దూరం తిప్పిపోయింది అక్కడ. ఇంకా ఈయన ఓపిక మెచ్చుకోవాలి. ఆయన కేసేసి అలవాటు అయింది. నాకైతే 12 hours అలవాటు. 12 hours వేస్తాడు ఆయన అలవాటు ఆయన. సో
సో మన సిద్ధుబాయ్ గురించి తెలిసిందే కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ టాటూస్ ఇన్ హైదరాబాద్ అనమాట, వారియర్ టాటూస్ అని చెప్పి. అన్నకి 2 బ్రాంచ్లు ఉన్నాయి. మనదైతే ఒకటి హిమాయత్నాల్ ఉంది, ఇంకోటి చంపాపేట్ ఓల్డ్ సిటీ నియర్ బై అక్కడ ఉంది, అక్కడ అలెగ్జాండర్ సెడన్లో ఉంది. సో ఎవరికన్నా డౌట్స్ ఉంటే అన్న నా నంబర్ ఇస్తాడు, సో ఆ నెంబర్కి నాకు కాల్ చేసేసేయండి. మెన్షన్ చేస్తాను కింద, పేజ్ కూడా మెన్షన్ చేస్తాను, ఇంకోటి ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా టాటూ వేసుకున్నది ఉంటే వేయించుకోండి. మంచి స్కిల్ ఉన్న టాటూ ఆర్టిస్ట్ అనమాట. చూసి ఉన్న టాటూలు ఇంక ఇదే కాదు, ఇంకా చాలా వచ్చేట్టున్నాయి నాకు. మొత్తం సిరీసే ఉంది మొత్తం టాటూలది, అన్ని సనాతన ధర్మం బేస్డ్ ఉంటాయి అనమాట మొత్తం. సో ఆల్మోస్ట్ ఇది ఇట్లా ఇప్పుడు అన్నకేసింది ఇట్లా కంప్లీట్లీ కస్టమైజ్. నార్మల్ ఆ టాటూ మీరు గూగుల్లో దొరకన్నా దొరకదు అది. సో నార్మల్ ఆ డిజైన్కి ఒక 2-3 అవర్స్ అట్లా టైం తీసుకొని నేను చేసిన. అండ్ మీకు అన్న తర్వాత మళ్ళీ చూపిస్తాడు వీడియో టాటూ అది క్లియర్గా చెప్తాను. టాటూ మీనింగ్ ఏంది, ఇంకా ఎందుకు వేయించాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటికి కనుక. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. చెంచతో తింటుండు ఇంకొచ్చాను మొట్ట మహారాష్ట్రలో తింటున్నారా? సార్ మీరు మేడమా? ఇది కూడా రోల్ వచ్చేసిందిరా, ఇది కూడా రోల్ వచ్చేసింది. సో ఇప్పుడే వచ్చిన ఇంటికి, ఇట్లా మోహం కట్టుకుని ఇట్లా కూర్చున్నా. సో ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ఏమని, నా టాటూ వేయించినావు దేవుంది, నాన్ వెజ్ తిన్నావు అని చెప్పి. ఇదే గల్తీ చేయకూరి మీరు. ఎందుకంటే ఇప్పుడు నేను బ్రాహ్మణ్ని కాదు, నేను పురోహితుడిని కాదు, నేను అంటే వేదాలు అవి ఇవి చదువుకొని పురోహితం చేయడము, లేకపోతే గుళ్ళ పూజ అలా చేయడం అది కాదు కదా. అండ్ మా హిందువులలో కూడా క్షత్రియాస్ తింటారు అని చెప్పి ఉంటుంది. సో నాన్ వెజ్ ఈజ్ జస్ట్ అది ఫుడ్. సో దాన్ని ఫుడ్ లెక్కనే పెడదాం, దాన్ని దీన్ని కలిపి అట్లా ఇట్లా అని మనకు భక్తే అర్థమైందా? భక్తి అనేది ఇక్కడ ఉండాలి అంతే. నీ భక్తి నువ్వు ఎట్లా చూపిస్తున్నావు అండ్ దానికోసం నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అంతే తప్ప నాన్ వెజ్ తినంగానే వీడు వేస్ట్ అది అని చెప్పి ఎప్పుడు అట్లా అనొద్దు. గిదే మన దాంట్లో గివే ఉంటాయి అన్నమాట. ఇంకొకటి మన దాంట్లో భగవద్గీతను కూడా జనాలు ఎట్లా అంటే మొత్తం ఇచ్చేసి పడేస్తారు. ఎట్లా అంటే భగవద్గీత చదువుతున్నావు అంటే నువ్వు ఇష్టంగా ఉండాలి, నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అన్ని మంది చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, స్నానం చేసి పద్ధతిగా ఒక దగ్గర కూర్చొని చేసి అట్లా చదువుకోవాలి, అవి చేయాలి అన్ని పని చేశాను అనగానే అందరు జనాలు ఏమో ఇక మనతోనే అయితే ఆయన అవన్నీ చేశాడని చెప్పి ఓవర్ చదవాడు భగవద్గీత కూడా. అర్థమైందా? సో ఇట్లా చేయకూరి మరీ ఇట్లా చేసి మీరు సగం మనమే ఇది చేసుకుంటున్నాం. అవుతుందా? సో నేను ఒకటే నమ్ముతా భయ్, దేవుడు అనేటోనికి నిస్వార్థంగా స్పష్టంగా స్వచ్ఛమైన మనసుతోని గట్టిగా కోరుకున్నావు అనుకో చాలు, కనకరిస్తాడు దేవుడు. నువ్వు ద వే యూ లివింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను గుడికి పోయే రోజు మొత్తం అన్ని నిష్టగా చేసుకొని పద్ధతిగా మడిగట్టుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని పోయి గుడికి మొక్కి ఇంకా బయటికి వచ్చి నేను ఆ రోజు మొత్తం ఏం తినకుండా ఆ రోజు నిష్టంగా ఉండి తర్వాత నుంచి మొత్తం నేను దొంగపోకు పనులు చేస్తాను, నేను ఆనికి అన్యాయం చేస్తా, వీనికి అన్యాయం చేస్తా, అన్ని లంగాల పంగి పనులు చేస్తా, అవి చేస్తా అంటే అది నడవదు. అర్థమైందా? నువ్వు నాన్ వెజ్ తిన్నా, అవి తిన్నా, ఇవి తిన్నా, ద వే యూ లివింగ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మనిషి నీ అంటే ఎట్లాంటి మనిషి నువ్వు, మంచోనువా కాదా అని అది మ్యాటర్ చేస్తుంది. అర్థమైందా? మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పాలనుకుంటా. సో మొత్తం ఇట్లా క్రిటికల్ చేసి పడేయకూరి, మనదాన్ని ఇంకా ఇది చేసి చేయకూరి. ఇవే ఇవి అంటారని అని చెప్పి ఇది తక్కువ కులము, ఇది ఆ కులము, ఇది ఈ కులము అని మన దాంట్లో ఉన్న దౌర్భాగ్యం ఇదే. సో దాన్ని మనం పక్కకు పెడతాం ఫస్ట్. ఎందుకంటే అవి వేరే, అప్పట్లో ఎట్లా అంటే ఇక అవన్నీ వేరే, అవన్నీ వేరే ముచ్చట్లు, అవన్నీ వాటి గురించి వద్దేద్దాం. కానీ సో మనం చేసిన రీలు కూడా క్యాష్ల గురించి అట్లా మాట్లాడడం కూడా ఎందుకు అనొద్దు, ఏమనొద్దు. ఫస్ట్ పేర్లకి తీసేయమని చెప్పి ఫస్ట్ నువ్వు తీసేసుకో పేరు అని చెప్పి చారి అనేది నువ్వు పెట్టుకున్నది అంటే అదే భయ్ నేను ఏమంటున్నా, మీకు పేరులో పెట్టినంత మాత్రం ఉండదురా బాబు, నవీన్ చారి అని చెప్పి చెప్పుకున్నంత మాత్రం ఉండదు. అర్థమైందా?
ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఇది చాలా వేల సంవత్సరాలు. ఈ సనాతన ధర్మం ఏదైనా ఒక రిలీజన్ ఉందిరా అంటే అది ఓన్లీ ద వన్ రిలీజన్ విచ్ ఈస్ సనాతన ధర్మం. మొన్న నేను క్యాస్ట్ల గురించి దీని గురించి మాట్లాడినా కూడా ఫస్ట్ పేరు తీసేయండి, అవి తీసేయండి, ఇది తీసేయండి అంటే ఇక పేర్లలో ఉన్నంత మాత్రాన్ని ఏమవుతుంది భయ్? ఏం కాదు, మనిషి లోపల ఉండదు క్యాస్ట్ అనేది. అండ్ ఒకవేళ నీకు అంత క్యాస్ట్ పిచ్చే ఉంటే, నువ్వు ఇదే అప్పించే ఉంటే నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోకు భయ్. వేరే కుల పొలం పెళ్లి చేసుకోకు, సరే నీ కులము నువ్వే పెళ్లి చేసుకో. కాకపోతే నేను చెప్పేది ఏంటిరా అంటే పలానా హిందూకి ఒక సమస్య వచ్చినా, పలానా హిందూకి అది వచ్చినా ఇది వచ్చినా కూడా మేమంతా ఉన్నామని చెప్పి యూనిటీ ఉండాలని చెప్తున్నాను నేను, అంతే. ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళ దాంట్లో అంటే వేరే మతం వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళకి ఎన్ని లొల్లులున్నా, పంచాయతీలున్నా, అవి ఉన్నా కాదు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే పలానా గిట్లా అయింది, వేరేవాడు వచ్చి గిట్లా చేసిండు, వేరేవాడు గిట్లా అయింది అనగా అందరు ఒకటైపోతారు, అందరు గుంపు కూడిపోతే అందరు ఒకటైపోతారు యూనిటీతో. సో ఆ యూనిటీ మిస్ అవ్వకండి, ఆ యూనిటీ కావాలి మన దాంట్లో, ఆ యూనిటీ తీసుకురావాలని చెప్పి నేను చెప్తుంటే మీరేమో మళ్ళీ నాకే ఉంటా అన్నీ తిక్కపుకు మాటలన్నీ మాట్లాడతారు, తిక్క బెనగడ లెక్క మాట్లాడతారు. కొంతమంది ఎట్లా జాదా హుషారు జానకి కత్ర అంటారు కదా, సో ఆ జాదా హుషారు అనేది పక్క దెంగురు. వాడు వేటప్పుడు ఎందుకు చెప్తుండే ఏం కథ అని అర్థం చేసుకొని జర ఇనూరి, లేకపోతే తినకపోతే సప్పుడాగా తింగి, అంతేగాని గుద్దుల పుల్లు వేసి మాటలు, జాదా హుషారి మాటలు అనేవి మాట్లాడద్దు. సో వాట్ ఈస్ ద టాటూ మీనింగ్ అంటే అది మృత్యుంజయ మంత్రం అనమాట. ఓం త్రయంబకం యజామహే అది ఉంటుంది కదా, నాకు సరిగ్గా కంప్లీట్గా సరిగ్గా రాదు పలకడం కానీ. సో అది మృత్యుంజయ మంత్రం అనమాట. మృత్యుంజయ మంత్రం ఎట్లా అంటే ఇక అది అకాల మృత్యు అనమాట. అకాల మృత్యు నుంచి కాపాడే కవచం లాంటిది మృత్యుంజయ మంత్రం అనేది. అకాల మృత్యు అంటే ఇప్పుడు అనుకోకుండా వచ్చే ఆపద అనమాట, అనుకోకుండా వచ్చే ఆపద నుంచి వాటి నుంచి కాపాడేది మృత్యుంజయ మంత్రం. అది కవచంలాగా ఉంటుంది అనమాట. సో నేను ఒక సిరీస్ ఆఫ్ టాటూస్, నేను నా ఫస్ట్ టాటూ వేసుకున్నప్పుడు మీకు చెప్పిన ఏమని, నేను ఒక సిరీస్ ఆఫ్ టాటూస్ అనుకుంటున్నాను అని చెప్పి. ఎట్లా అంటే మన హిందూ దాంట్లో, మన హిందూ గాడ్స్లో ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క వెబన్ ఉంటుంది, ఆయనకు సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది స్పెసిఫిక్గా. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఇది మనోజవ మంత్రం, అండ్ ఇప్పుడు శివుంది ఇది మృత్యుంజయ మంత్రం వేయించిన. సో అట్లా ఇప్పుడు నెక్స్ట్ ఏముందిరా అంటే నెక్స్ట్ మన పరశురాముంది ఉంది. పరశురాముంది కర్ణగొడ్డలు ఉంటుందా, సో పరశురాముని కర్ణగొడ్డలు వేయించి ఆయనకు సంబంధించిన మంత్రం వేయిస్తా. సో అట్లా. అండ్ కృష్ణుంది ఫ్లూట్ వేయిస్తారు, కృష్ణుంది ఫ్లూట్ అండ్ నెమలి వచ్చేసి ఆయనకు సంబంధించిన మంత్రం. సో అట్లా అనమాట. ఇట్లా ఒక సిరీస్ ఆఫ్ టాటూస్ ఉన్నాయి, అవి ముంగట ఇంకా వేపిస్తూనే ఉంటుంది. టైం తీసుకొని ఆ బాగా ఆలోచించి ఎట్లా ఇంకా తను చూసి వేపిస్తూనే ఉంటా. సో అదనమాట. నాకు ఇష్టం అనమాట ఇట్లా టాటూలు వేయించడం, ఇవి చేయడం. హిందూ గాడ్స్ అన్న చాలా ఇష్టం నాకు. అండ్ నాకు ఎస్ I'm mad Hindu and I'm a cutter Hindu, of course. So అదనమాట. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. అండ్ ఇవాళ వండుకుంటా నేను నిమ్మలంగా. 3-4 రోజుల నుంచి నాకు సరిగ్గా నిద్ర లేదు, నాకు హాలత్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ వండుకుంటా. అండ్ యా, చెప్పడం మర్చిపోయినా, రేపు అరుణాచలం ట్రిప్ ఉంది. సో రేపే వెళ్తున్నాం అనమాట అరుణాచలంకి. సో రేపు ఈవినింగ్ ట్రైన్ ఉంటుంది. సో రేపు కలుద్దాం.